వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ట్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో అసలు కమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవని స్టేట్మెంట్స్. సో మనం ఏ లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అయితే మనం కమెంట్స్లో ఇంక్లూడ్ చేస్తామో కంపైలరు ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ని ఇగ్నోర్ చేస్తుంది. మరి కంపైలరు ఆ లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇగ్నోర్ చేసినప్పుడు మనం ఇంకెందుకు రాస్తాము కమెంట్స్ని? అంటే మన ప్రోగ్రామ్ని ఏ పర్పస్ కోసం ఇంక్లూడ్ చేస్తామంటే బెటర్ అండర్స్టాండింగ్, ప్రోగ్రామ్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ తర్వాత కమెంట్ ఇంక్లూడ్ చేసామనుకోండి, ఆ స్టేట్మెంట్ ఏ పర్పస్ రాసామో మనం కమెంట్స్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో లేకపోతే ప్రోగ్రామ్ ఎవరో ఒకరు కోడ్ చేశారు, దాన్ని ఎవరో వేరే వాళ్ళు రీడ్ చేయాలి. రీడ్ చేసినప్పుడు మనం కమెంట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్గా రీడ్ చేసుకోవచ్చు. సో అది ఆ విధంగా మనం కమెంట్స్ అనేవి బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి అండ్ దెన్ బెటర్ రీడబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్కి మనం కమెంట్స్ అనేవి మన ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో కమెంట్స్ రాయడం అనేది ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ వచ్చేసి సింగిల్ లైన్ కమెంట్స్, అందర్ వన్ ఈజ్ మల్టీ లైన్ కమెంట్స్. సింగిల్ లైన్ కమెంట్స్ అంటే డబుల్ స్లాష్, ఈ డబుల్ స్లాష్ కమెంట్ ఈజ్ ఏ సింగిల్ లైన్ కమెంట్. ఈ డబుల్ స్లాష్ యూజ్ చేసి రాసే కమెంట్ని సింగిల్ లైన్ కమెంట్ అని అంటారు C++లో. సింగిల్ లైన్ కమెంట్ స్టార్ట్స్ ఎట్ సింబల్ డబుల్ స్లాష్ సింబల్ అండ్ టర్మినేట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్. సో సింగిల్ లైన్ కమెంట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఈ డబుల్ స్లాష్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది? ఈ లైన్ ఎక్కడ ఎండ్ అయితే అక్కడ ఎండ్ అవుతుంది. ఒక సింగిల్ లైన్లో కమెంట్ రాయాలంటే ఈ డబుల్ స్లాష్ యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. అలాగే కాకుండా మల్టిపుల్ లైన్స్లో కమెంట్ రాయాలంటే మనకి ఆల్రెడీ C++లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఆల్రెడీ కమెంట్ చూసుకున్నాం కదా, స్లాష్ స్టార్ అండ్ దెన్ స్టార్ స్లాష్. సో సేమ్ అదే కూడా ఇక్కడ మనం మల్టీ లైన్ కమెంట్కి యూజ్ చేసుకుంటాము C++లో. సో ఇక్కడ చూడండి, స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సింబల్ ఫర్ ద మల్టీ లైన్ కమెంట్ ఇన్ C++. సో ఈ స్టార్ స్లాష్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ రాసుకోవాలంటే అన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ రాసుకోవచ్చు. అండ్ దెన్ ఎండింగ్ స్టార్ స్లాష్. ఫస్ట్ ఏమో స్లాష్ స్టార్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ ఏమో స్టార్ స్లాష్. ఇది మల్టీ లైన్ కమెంట్స్. ఒకవేళ ఇదేమో అంత అవసరం ఉండదు, మామూలుగా ఈ డబుల్ స్లాష్ యూజ్ చేసుకుని మల్టీ లైన్ కమెంట్స్ రాయాలంటే ఏం చేయాలి? ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క డబుల్ స్లాష్లో ఇంక్లూడ్ చేయాలి. లైక్ ఇలా డబుల్ స్లాష్, దిస్ ఈజ్ an double slash example of double slash multi-line comment. సో ఇలాగా మల్టీ లైన్ కమెంట్ని యూజింగ్ సింగిల్ లైన్ కమెంట్ రాయాలంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఈ డబుల్ స్లాష్ ఏమో సింగిల్ లైన్ కమెంట్ అండ్ స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్ ఆర్ మల్టీ లైన్ కమెంట్ in C++. So comments are used for better understanding and better readability of the program.